కదూ. నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 118 28th స్టాంజా 118వ కీర్తన 28వ చరణం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు పలు కారణములు మనకు అవసరం లేదు. కారణం ఏంటంటే, మొదట ఆయన మన దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుని, అందును బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారంగా మనం ఉండాలి. ఆ తర్వాత సామ్స్ 103rd స్టాంజా 100వ కీర్తన 3వ చరణం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఒకటి, ఆయన మన దేవుడని తెలుసుకున్నటువంటి స్థితిని బట్టి మనం దేవుని కృతజ్ఞతను చెల్లించాలి. రెండోదిగా, తాను దేవుడై ఉండి మనలను మనం సృజించుకోలేదు, కానీ ఆయనే ఈ భూమి మీద మానవులమైనటువంటి మనలను పుట్టించినటువంటి దేవుడై ఉన్నారు. మూడవదిగా, మనం ఆయన వారం. ఆయన మనల్ని సృజించకపోతే మనకి ఈ లోకంలో ఈ జీవితమే లేదు. నాలుగవదిగా, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అనగా భూమి మీద తినుటకు ఆహారాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు గనుకనే మనం ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. ఈ కారణాలను బట్టి మనము నిశ్చయముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ సంగతులను తెలిసినటువంటి భక్తుడు సామ్స్ 139 13 14 స్టాంజాస్ 139వ కీర్తన 13 14 చరణాలు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేతివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువ నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యముల ఆశ్చర్యకరముల సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో మానవులమైన మనలను కలుగు చేసినటువంటి సంగతిని గూర్చి అది ఎంతో ఆశ్చర్యకరము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ అంటున్నాడు కదా, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఎన్నెన్నో కారణాలను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ముందుగా ఆయన మన దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోయిన వారం అవుతాం. గనుక కారణాలు అనేకములుగా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆలస్యం కావచ్చు, కానీ ఆయన మన దేవుడని మన విశ్వాసంతో ఒప్పుకొని నిశ్చయముగా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారంగా ఉండటం, అది భూమి మీద మానవుల అందరి యొక్క ఉన్నతమైన లేక ప్రప్రదమైనటువంటి బాధ్యత. ప్రభు పట్ల మనకున్నటువంటి ప్రేమను, విశ్వాసాన్ని కనుపరచుటకు మనం కృతజ్ఞతలో దేవునికి చెల్లించాలి. ఈ విధముగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారి క్షణక్షణం ఆయన సన్నిధానములో, దేవుని ప్రజలతో కూడా మందిరములో, కుటుంబంతో కూడా కలిసి కుటుంబ ప్రార్థనలో, స్నేహితులతో కలిసి ప్రభు సన్నిధిని సహవాసం చేయుటలో, ఇలా పలు రీతులుగా ఆయనకు కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మలను బలపరిచినందుకు వందనాలు. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. విన్న ఈ మాటల చేత మా ప్రియులకు కలుగు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమేన్.